నెక్స్ట్ ఇన్ దిస్ వీడియో సంగం ఏజ్, సంగం పీరియడ్, 1st, 3rd century ఏడీలో జరిగినాయి. సంగంలో 3 కింగ్డమ్స్ ఉంటాయి: చీర, చోళ, పాండ్య. చీర, చోళ, పాండ్య. చీర వచ్చి వాళ్ళ ఎంబ్లం ఏంటంటే బో, చీరుతాడు బో. ఇలా బోని ఏం చేయాలి? చీరుతాడు. చీర. వీళ్ళ క్యాపిటల్ వచ్చేసి వంజీ. ఫస్ట్ రూలర్ ఉదయన్. చీరస్ బో వీళ్ళ సింబలు. క్యాపిటల్ వచ్చేసి వంజీ. కరయూర్. వంజీ, కరయూర్. మెయిన్ పోర్ట్స్ వచ్చేసి ముజ్రీ, షోర్, తొండి. ముజ్రీషు, తొండి మెయిన్ పోర్ట్స్. ముజ్రీషు, తొండి మెయిన్ పోర్ట్స్. చీర, చోళ, పాండ్య. చీర ఫస్ట్ సింబల్ చీరుతాడు బో, బో వాళ్ళ సింబల్. వంజీ और खरयूर वाला कैपिटल. వంజీ और खरयूर वाला कैपिटल. నెక్స్ట్ చోళాస్. చోళా బట్టురే, టైగర్. చోళా టైగర్. చోళా టైగర్ అంటే చోటా టైగర్ అంటాం కదా, అలా చోళా టైగర్. చోటా టైగర్లా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ క్యాపిటల్ వచ్చేసి 2 క్యాపిటల్స్ ఉంటవి: ఇన్లాండ్ క్యాపిటల్, కోస్టల్ క్యాపిటల్. ఉరయూర్. ఇది ఉరయూర్ ఇంకా కావేరీపట్నం కోస్టల్ క్యాపిటల్. పాండ్యా. ఎఫ్. ఇది పి, ఇది ఎఫ్, రేన్స్ ఉంటాయి. పాండ్యా అంటే ఫిష్. చీర బో, చీరుతాడు బో, అలా గుర్తుపెట్టుకోవాలి. చోళా అంటే టైగర్, చోటా టైగర్ లాగా గుర్తుపెట్టాలి. పాండ్యా అంటే ఫిష్, పీ ఫర్ ఫిష్, ఎఫ్ ఫర్ ఫిష్, అట్లా పిఎఫ్ ఆల్మోస్ట్ సేమ్ కాబట్టి అలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా చీర క్యాపిటల్ ఏంటంటే వంజీ. చీర అంటే వంగి. బో ఎలా ఉంటుంది? వంగి అలా. ఇప్పుడు కావేరీపట్నం, ఈ టీతో ఉంది కాబట్టి ఇక్కడ పట్టణం కూడా ఉండాలి. కావేరీపట్నం. చోళాసే కదా, చోళాస్ అని మధ్య తమిళనాడు వాళ్ళు చోళాస్ చెప్పుకుంటారు, ఎందుకంటే కావేరీపట్నం వాళ్ళు కట్టారు కాబట్టి. ఈ పాండ్యా ఫిష్ వచ్చేసి వీళ్ళ క్యాపిటల్ వచ్చేసి మదురై. పాండ్యా లేట్ కాబట్టి వీళ్ళకి మంచిగా ఉంటుంది. మదురై. పాండ్యా డి వస్తుంది కాబట్టి వీళ్ళ క్యాపిటల్లో కూడా డి రావాలి. అట్లా పాండ్, PAND, పాండ్, మదురై. అట్లా క్యాపిటల్ ఉండాలి. ఇంకా వీళ్ళ అట్లా క్యాపిటల్ అట్లా ఉండాలి. వీళ్ళ మదురై అట్లా క్యాపిటల్ ఉండి. ఇప్పుడు ఫస్ట్ ఇట్లా అన్నట్టు మెయిన్గా ఇది. నెక్స్ట్ చీరాస్ గురించి నేర్చుకుందాం కొన్ని పాయింట్స్. చీరాస్ ఎక్కడెక్కడ? కేరళ, కొంచెం తమిళనాడు. వీళ్ళ క్యాపిటల్ ఏంది? వంజీ. వీళ్ళ సింబల్ ఏంది? బో. పోర్ట్స్ వచ్చేసి ముజ్రీస్, తొండి. మరి పోర్ట్స్ ఏముంటాయి? ముజ్రీస్, తొండి లేపకూడదు. ముజ్రీస్, తొండి ఎక్కువ ముదిరితే తొండి లేపుతారు, అలా ఎక్కువ ముదిరింది అనుకో తొండి లేపుతారు. అలా తెలుగు వర్డ్స్ యూజ్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. పోర్ట్స్ ఇవి ముజ్రీస్, తొండి. ద రోమన్ సెట్ ఆఫ్ 2 regiments at ముజ్రీస్ identical with Crangnur in Syria country. They also built a temple of Augustus at Mujris. ఇక్కడ టెంపుల్ కూడా కట్టారు. ఎవరు? రోమన్స్ ఏ టెంపుల్ కట్టారు?
అగస్టస్ ఒక టెంపుల్ని ఇక్కడ ముజ్రీస్ దగ్గర కట్టారు రోమన్స్. ఇక్కడ రెజిమెంట్ని కూడా పెట్టారు. వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ అండ్ బెటర్. ఈ చీరాలో ఫస్ట్ ఎవరు మంచి కింగ్ ఎవరు అంటే ఉదయాంజరల్ అనే కింగ్ ఈయనే పెట్టాడు. బోత్ ద ఆర్మీస్ ఆఫ్ కురుక్షేత్ర వార్ అండ్ సో అండ్ ద టైటిల్ ఉదయాంగరల్. ఈయన ఆర్మీస్ కురుక్షేత్ర వార్కి ఉదయ ఇచ్చాడు. కురుక్షేత్ర వార్ ఈయన. కురుక్షేత్ర వార్ అప్పుడు వచ్చాడు. ఉదయాన్జరల్ ఫస్ట్ కింగ్. ద గ్రేటెస్ట్ కింగ్ వచ్చేసి రెడ్ చీర. ఈయన పేరు ఏంటి అంటే రెడ్ చీర అంటారు. సెంగుటువాన్. నార్త్ ఇండియా వచ్చేసి నార్త్ ఇండియాని కంకర్ చేశాడు. గేమ్స్ని క్రాస్ చేశాడు. సెంగుటువాన్. He was also the founder of the famous Pattini cult related to worship of goddess chastity Kannagi. ఈయన పత్తిని కల్ట్ని సెంగుటువాన్ ఫేమస్. ఈయన సెంగుటువాన్ ఈయన వచ్చేసి పత్తిని కల్ట్. ఈయన వచ్చేసి ఎవరు కన్నగి గాడెస్ ఉంటుంది కదా, ఈ కన్నగి గాడెసెస్ ఉంటుంది కదా, ఈ గాడెసెస్ని పూజించిన వాళ్ళు పట్టిని కల్ట్ కనిపెట్టింది ఎవరు? సెంగుటువాన్. గుర్తుపెట్టుకోవాలి, సెంగుటువాన్, కన్నగి, పట్టిని కల్ట్. నెక్స్ట్ ఈస్ సో మెయిన్గా ఇప్పుడు చీరాస్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? కేరళ, తమిళనాడులో ఉండరు. వీళ్ళ క్యాపిటల్ వచ్చేసి వంజీ. ముజ్రీస్ తొండి పోర్టు. ముజ్రీస్ దగ్గర రోమన్స్ వచ్చేసి అగస్టస్ ఒక టెంపుల్ కూడా కట్టారు. ఉదయాంజరల్ కురుక్షేత్ర వారికి ఆర్మీస్ ఇచ్చిండ్రని చెప్పవచ్చు. ఉదయాంజరల్. నెక్స్ట్ వచ్చేసి రెడ్ చీర సెంగుటువాన్. ఈయన పత్తిని కల్ట్ కన్నగి అట్లా. చోలాస్ కింగ్డమ్ని చోళ మండలం అంటారు. నార్త్ ఈస్ట్ ఆఫ్ పాండ్యా కింగ్డమ్ బిట్వీన్ ద పెన్నార్ అండ్ వెల్లర్ రివర్స్. పెన్నారు వెల్లారు రివర్స్కి మధ్యలో ఉంటుంది. తంజావూర్ అండ్ తిరుచుపల్లి. తంజావూర్లో తిరుచురిపల్లి డిస్టిక్. తిరుచిరిపల్లి అక్కడ ఇప్పుడు ఉన్నదన్నట్టు. ఉరయూర్ క్యాపిటల్ వచ్చేసి ఉరయూరు. ఇంకొక క్యాపిటల్ వచ్చేసి కావేరీపట్నం. మాకు అది కోస్టల్ క్యాపిటల్. పుహార్ ఇక్కడ పోర్ట్ వచ్చేసి పుహారు. అదే కావేరీపట్నం అన్న పుహార్ అన్న ఒకటే. దట్ ఈజ్ కరికాల మ్యాన్ విత్ చార్డ్ లెగ్ ఫౌండెడ్ పుహార్ కావేరీపట్నం. మీ ఫేమస్ కింగ్ ఎవరంటే కరికాల. ఈయననే కావేరీపట్నం కనిపెట్టాడు. కావేరీపట్నంని ఇంక్వైర్ చేశాడు. కావేరీపట్నంకి ఇంకోటి ఏంటంటే పుహార్. కావేరీ రివర్ మీద కావేరీపట్నం కనిపెట్టాడు. ఎవరు? కరికాల అట్లా అన్నట్టు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాండ్యాస్ ఒక క్యాపిటల్. పాండ్యాస్ ఒక సింబల్ ఏంటి? ఫిష్. క్యాపిటల్ ఏంటి? మదురాయి.
క్యాపిటల్ వచ్చేసి మదులై. పాండ్యాస్ వేర్ ఫస్ట్ మెన్షన్డ్ బై మెగాస్తనీస్ హూ సెడ్ దర్ కింగ్డమ్ వాస్ నోన్ ఫర్ పిరల్స్. పాండ్య టెరిటరీ అంటే రోజు తిరునల్వల్లి, రామనంద్, మదురై ఇది ఫేమస్ అన్నట్టు. The Pandya king profited from trade with Roman and sent missionaries to Roman Empire, Augustus and Trojan. The earliest known Pandya is Mudukudanmi. The greatest Pandya king is Nendu Jivilian and accused to Kovalan of theft. Kannagi's wife, Kovalan's wife. కింగ్స్ ఎవరు? పాండ్యాస్ కింగ్స్ ఎవరు అంటే ముద్దు కుడుమి. ఇంకొకరు ఎవరంటే నెండు జెలియన్. వీళ్ళిద్దరు కింగ్స్. ఈయననే కోవలన్ని అక్యూజ్ చేసిండు, థెఫ్ట్ చేసిండు. కోవలర్ ఎవరంటే కన్నగిస్ హస్బెండ్. ఈ సంఘం అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంది? కింగ్ వాజ్ ద సెంటర్, ఈ వాజ్ కాల్డ్ మన్నం ఇరయన్. అవై వాజ్ ద కోర్ట్ ఆఫ్ ద క్రౌన్డ్ మొనార్క్. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది ఈ సంఘం అడ్మినిస్ట్రేషన్? కింగుని కో అంటారు, మన్నం అంటారు, ఇరైవన్ అంటారు. ఈ అవై వచ్చేసి అంటే కోర్టు. కోర్టు అన్నట్టు. ఇంపార్టెంట్ ఆఫీషియల్స్ పంచమహాసభ, అమ్మైచార్ మినిస్టర్స్, పురోహితార్ ప్రీస్ట్, దుతార్ ఎన్వాయిస్, సేనాపతియార్ కమాండర్, ఒరార్ స్పైస్. ఇక్కడ 5 ఆఫీషియల్స్ ఉంటారు. పంచమహాసభ, అమైచార్ మినిస్టర్. అమైచార్ అంటే మినిస్టర్. పురోహితార్ అంటే ప్రీస్ట్. దుతార్ అంటే ఎన్వాయిస్. సేనాపతియార్ అంటే కమాండర్. ఒరార్ అంటే స్పైస్. అమైచారు మినిస్టర్స్, పురోహితారు ప్రీస్ట్, దుతారు ఎన్వాయిస్, సేనాపతియార్ కమాండర్, ఒరార్ స్పైస్. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఏడిఓ గుర్తుపెట్టుకోవాలి. అమైచార్ మినిస్టర్స్ ఉంటారు, ఇది ఏడిఓ. దుత్తార్ అంటే ఇన్వాయిస్, ఒరార్ అంటే స్పైస్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ స్పైస్ ఉంటారు, తర్వాత మిడిల్లో ఎన్వాయిస్ ఉంటారు. ఎన్వాయిస్ అంటే మిడిల్ మ్యాక్, అమైచర్స్ అంటే మినిస్టర్, ఏడిఓ. ఇలా అంటారు. ఇప్పుడు ఇక్కడ ఎట్లుండేది అంటే కింగ్డమ్ని మండలంగా వేసేవాళ్ళు. ఈ మండలంని నాడు కూడా అంటారు. అంటే ప్రొవిన్స్ లాగా, ఒక స్మాల్ కింగ్డమ్ లాగా. దాని తర్వాత టౌన్. అంటే టౌన్. పెరూర్ అంటే టౌను. పెరూర్ అంటే చిన్న టౌను, బిగ్ విలేజ్. సిరూర్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే సర్. యువర్ పెన్ సార్ లాగా గుర్తుపెట్టుకోవాలి. యువర్ పెన్ సార్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. టౌను, బిగ్ విలేజ్, సిరూర్
స్మాల్ విలేజ్, సిరూర్ స్మాల్ విలేజ్. యువర్ పెన్స్ ఆర్, అలా గుర్తుపెట్టుకోవాలి. పట్టినం నేమ్ ఆఫ్ కోస్టల్ టౌన్. పుహర్ హార్బర్ ఏరియాస్. పట్టినం, పట్టినం అంటే కోస్టల్ టౌన్ యాక్చువల్గా. పట్టినం అంటే కోస్టల్ టౌన్ యాక్చువల్గా. పట్టినం కోస్టల్ టౌన్. పుహార్ అంటే హార్బర్ ఏరియాస్. చెర్రీ అంటే సబ్బర్బ్ ఆఫ్ టౌన్. పట్టినం అంటే కోస్టల్ టౌన్. మరి పుహార్ అంటే హార్బర్ ఏరియాస్. హార్బర్ ఏరియాస్. పుహార్ అంటే హార్బర్ ఏరియాస్. చెర్రీ అంటే సబ్బర్బ్ ఆఫ్ టౌన్. గుర్తుంటుంది ఇక. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి యువర్ పెన్స్ ఆర్. యువర్ అంటే యువర్ అంటే ఏంది? టౌన్. ఇది టౌన్. ఇదేమో పెర్ర అంటే బిగ్ విలేజ్. సిర్రర్ అంటే సిర్అర్ అంటే పెర్అర్ అంటే సిర్రర్ అంటే స్మాల్ విలేజ్. దాని తర్వాత దాని ముందు ఉంటుంది ఫస్ట్ కింగ్డమ్ వచ్చేసి మండలం ఒక నాడుగా డివైడ్ అయింది. మండలం ఒక నాడు అంటే ప్రొవిన్స్. దాని తర్వాత ఊరు పెరూర్, సిరూర్. దీని తర్వాత పుహార్ అంటే హార్బర్ ఏరియాస్. పుహార్ ఈ హెచ్ ఉంటుంది కదా, ఈ హార్బర్ ఏరియాస్ని డినోట్ చేయాలి. చెర్రీ, చెర్రీ సబ్బర్బ్. చెర్రీ అంటే చిన్నది, చిన్నది అంటే సర్బర్బ్ అలా. ఏడిఓ, ఏడిఓ వచ్చేసి ఇక్కడ ఆఫీసర్స్ లాగా ఉంటుంది. అమ్మైచర్, దుతార్, దూతలు. దుతార్ అంటే దూతలు, ఇది దూతలు ఎన్వాయిస్. ఒరార్ అంటే స్పైస్. ఒరార్ అంటే స్పైస్. ఒరార్ అంటే స్పైస్ లాస్ట్ ఉంటుంది ఒరార్. దుతార్, అమ్మైచర్, పురోహితర్. నెక్స్ట్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్. ఈ ట్యాక్స్ ఎట్లా ఉండేది. ఇప్పుడు సంఘం లిటరేచర్ గురించి నేర్చుకుందాము. లిటరేచర్ ఇక్కడ 3 సంఘం లిటరేచర్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ సంఘం ఇక్కడ ఫస్ట్ ఆర్ థర్డ్ వచ్చేసి మదురైలో జరుగుతుంది. మదురై ఫస్ట్, థర్డ్ వచ్చేసి మదురై. ఇంకా నెక్స్ట్ ఒక్కటే మిగిలింది కదా, అది కపటపురన్ और अलवई engulfed in sea. కపటపురన్ और अलवई దీన్ని ఏమంటారు అంటే అల్వై. కపటపురాన్, 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 కపటపురన్, కపటపురన్. ఫస్ట్ ఎవరు చైర్మన్లో ఉంటుంది? అగస్తస్య, 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 అగట్టియార్. అగస్తస్య, అగస్తస్య ఉంటుంది. సెక్షనరీ కూడా అగస్తస్య అనే ఉంటుంది. ఫౌండర్ ఏం చేస్తాడు. కాకపోతే తోలకపియార్ కూడా వస్తాడు. తోలకపియార్ కూడా వస్తాడు. తోలకపి ఫౌండర్ చైర్మన్. తోలకపియార్ వచ్చేసి లేటర్ చైర్మన్. తోలకపియార్ ఇద్దరు ఉంటారు ఇక్కడ. థర్డ్ వచ్చేసి నక్కీరార్. నక్కీరార్, నక్కీరార్, నక్కీరారు, నక్కీరార్, నక్కురారు. సర్వేయింగ్ టెక్స్ట్ ఫస్ట్లో ఏ టెక్స్ట్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి తోలకపియం. నెక్స్ట్ వచ్చేసి తోలకపియంలో ఉంటుంది. తోలకపియం, తోల్కపియం, తోల్కపియంలో ఉంటుంది. సో ఇప్పుడు గుర్తుపెట్టింది ఏంది? ఫస్ట్ సంఘం, థర్డ్ సంఘం. క్యాపిటల్ వచ్చేసి మదురై, నార్త్ మదురై ఇది, కానీ మదురైయే. అగస్తస్య ఫస్ట్. అగస్తస్య, తొలకపియార్, నక్కిరార్. అగస్తస్య, 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 అగస్తస్య. సో ఫస్ట్ వచ్చేసి మదురై, థర్డ్ వచ్చేసి మదురై, సెకండ్ వచ్చేసి కపటపురన్ और अलवई. కపటపురన్ और अलवई. సెకండ్ వచ్చేసి అల్వై और
కపట పురాణ్ గుర్తుపెట్టుకోవాలి ఇది. ఈ ఫస్ట్ వచ్చేసి చైర్మన్ ఎవరు? ఫస్ట్ అగస్తస్య. నెక్స్ట్ ఫస్ట్ స్టార్టింగ్ అగస్తస్య ఉంటాడు. తర్వాత వచ్చేసి తొలకపియార్ నెక్స్ట్ ఉంటాడు. ఈ ఫస్ట్ దాంట్లో టెక్స్ట్ ఉండవు. నెక్స్ట్ దాంట్లో తోల్కపియం అని ఒక టెక్స్ట్ ఉంటుంది నెక్స్ట్ దాంట్లో. థర్డ్ వచ్చేసి చైర్మన్ ఎవరు? నక్కీరార్. సో ఏటీఎం ఏటీఎం బదులు ఏటీఎన్ ఎనీ టైమ్ మిషన్. ఏటీఎన్ ఎనీ టైమ్ మిషన్ లాగా అగస్తస్య, తోల్కపియార్, నక్కీరార్, తోల్కపియార్, నక్కీరార్. ఇక్కడనే థర్డ్ దాంట్లోనే ఏమేమి వచ్చేసాయంటే, సో ఫస్ట్ అగస్తస్య, సెకండ్ తోల్కపియార్, థర్డ్ నక్కీరార్. ఫస్ట్ దాంట్లో ఏం లేదు. సెకండ్ దాంట్లో తోల్కపియం రాశాడు. థర్డ్ దాంట్లో ఏం రాశారు? ఎట్టుగొట్టై, పట్టు, పట్టి నెక్కి. సంఘం అనేది ఏంటంటే దాంతో గ్రూప్ ఆఫ్ తమిళ్ పోయట్స్ అండర్ రాయల్ పాండ్యన్ కింగ్స్. ఈ సంఘం అనేది పాండ్యన్ కింగ్స్లో పాండ్యన్ అప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ తమిళ్ పోయట్స్. ఇది ఒక దగ్గర 9,990 years వచ్చేసింది. చాలా ఒక 10,000 మంది పోయట్స్, 997 పాండ్య కింగ్స్. ఫస్ట్ సంఘం గాడ్స్ వచ్చేసారు. సెకండ్ సంఘం ఓన్లీ ఈజ్ తొల్కపియం అండ్ ఎర్లీ వర్క్ ఆన్ తమిళ్ గ్రామం రిటర్న్ బై తొల్కపియం. ఈ తోల్కపియార్ రాశాడు. ఇది గ్రామర్ ఆన్ తమిళ్ గ్రామర్ ఇది. థర్డ్ సంఘం ద మోస్ట్లీ వర్క్స్ ఆర్ సర్వైయింగ్. దెర్ ఆర్ ఎట్టుటొగై, పట్టు, 10 ఇడ్లీస్, పట్టినేన్ కిలనెను. థర్డ్ దాంట్లో వచ్చేసింది ఏకంగా ఎట్టుగొట్టై, ఎట్టుటొగై, ఎత్తుతోగై అంటే 8 anthologies. ఎత్తుతోగై 8 anthologies. ఎత్తుతోగై 8 అట్లా. పట్టు మీన్స్ 10. పత్తు మీన్స్ 10. ఇడిలీస్ 10 ఐడిలీస్. పత్తు. పత్తినేన్ కిలాన్కు మీన్స్ 18. పత్తినేన్ 18. ఇట్లా మన తెలుగులో అంటాం కదా, ఇది సేమ్. పత్తినేన్ 18. కిలాకనకు 18. డైడాక్టికల్ టెక్స్ట్. సో థర్డ్ సంఘంలో ఎత్తుతోగై 8. పత్తు 10 ఇడ్లీస్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి 18. 18 అట్లా. 18 డైడాక్టికల్ టెక్స్ట్ ఇదా. నెక్స్ట్ వచ్చేసి కురాల్ ఓర్ ముప్పల్. కురాల్ దీన్నే ముప్పల్. ఇదేంటి అంటే ఇది పార్ట్ ఆఫ్ 19 కిలావన్ రిటర్న్ బై తిరువల్లూర్. తిరువల్లువార్ TIRUVALLUVAR తిరువల్లువార్ బైబుల్ ఆఫ్ తమిళ్ ల్యాండ్. కురాల్ or ముప్పల్ ట్రీటస్ ఆన్ పాలిటీ, ఎథిక్స్ అండ్ సోషల్ నార్మ్స్. కురాల్ or ముప్పల్ ఇది ఎవరు రాశారంటే తిరువల్లువార్. కురాల్ or ముప్పర్.
కురాల్ ఓర్ ముప్పల్ బై తిరువల్లువర్, బైబుల్ ఆఫ్ తమిళనాడు. ఇది పార్ట్ ఆఫ్ 18 కీలకనకు 18 కీలకనకు అంటే 18 అట్లా గుర్తుపెట్టుకోండి. కురాల్ ఓర్ మురాల్ ముప్పల్, కురాల్ ఓర్ ముప్పల్ గుర్తుపెట్టుకోవాలి. కురాల్ ముప్పల్ తిరువల్లువర్. ఎపిక్స్ శిలపాదికరం మన్ని మెక్కలై శివాగ సింధమై. శిలాపాదికరం స్టోరీ ఆఫ్ యాంక్లెట్. స్టోరీ ఆఫ్ యాంక్లెట్ రిలన్ బై అడిగల్, ఇలాంగో అడిగల్. స్టోరీ ఆఫ్ కోవలన్ అండ్ మాధవి ఆఫ్ కావేరీపట్నం. ఇట్స్ కాల్డ్ Iliad of Tamil poetry. శిలాపదికరం స్టోరీ ఆఫ్ యాంక్లెట్ స్టోరీ. ఇది శిలాపదికరం బై ఇలాంగో అదిగల్. కోవలన్కి మాధవి ఒక స్టోరీ, మాధవి ఆఫ్ కావేరీపట్నం స్టోరీ. ఇది ఇలియాడ్ ఆఫ్ తమిళనాడు, ఇలియాద్ ఆఫ్ తమిళ్ పోయిటరీ. సో ఇక్కడ గుర్తుపెట్టుకుంది ఏంటంటే శిలాపదికరం, ఇది యాంక్లెట్ ఒక స్టోరీ. ఇలాంగో అదిగల్ రాశారు. ఇది ఇలాంగో అదిగల్. ఒకరు తిరువల్లువార్, ఇంకొకటి ఇలాంగో అదిగల్. సో శిలాపదికారం ఎవరు రాశారు? ఇలాంగో అదిగల్ రాశారు. ఇదేంది? యాంక్లెట్ ఒక స్టోరీ. ఇదేంది? ఇలియాడ్ ఆఫ్ తమిళ్ పోయట్రీ. నెక్స్ట్ మన్ని మెక్కలై, ఇవన్నీ ఎపిక్స్. మన్ని మెక్కలై ఈస్ రిటన్ బై సిత్తలై సత్తనర్. సిత్తలాయి సత్తనర్. అడ్వెంచర్స్ ఆఫ్ మన్ని మెక్కలై. ఈ మన్ని మెక్కలై యొక్క అడ్వెంచర్సే ఎవరు రాశారు? సిత్తలాయి సత్తనార్. ద డాటర్ బోర్న్ ఆఫ్ కోవలన్ అండ్ మాధవి. ఈ కోవలన్ అండ్ మాధవి వీళ్ళు చాలా ఇంపార్టెంట్. కోవలన్, మాధవి. ఇట్ ఈస్ సీక్వెల్ ఆఫ్ శిల్పాధికారం అండ్ స్ట్రాంగ్లీ టింజ్డ్ విత్ బుద్ధిజం. ఈ బుద్ధిజంకి ఉంటుంది ఇది. భారతం రిటర్న్ బై పెరు దివనర్. శివాగ చింతామణి, జీవిక చింతామణి. రిటర్న్ బై జైన్ తిరుత్తకర్ దేవాస్ అండ్ స్ట్రాంగ్లీ టింజ్డ్ విత్ జైనిజం. భారతం ఈస్ రిటర్న్ బై పెరియార్. అట్లా అంటాం కదా, పెరుదావనర్. పెరియార్ బదులు పెరుదావనర్ అని ఇట్లా అనాలి. భారతం పెరియార్ ధర, అట్లా గుర్తుపెట్టుకోవాలి. శివాగ సిందామణి. దీన్ని ఇంకోటి ఏమంటారంటే జీవిక చింతామణి. శివాగ చింతామణి. ఇది రాసింది ఎవరు అంటే, ఇది ఎక్కువ జైనిజంతో ఉంటుంది. జీవిక అంటే జైనిజము. ఇది రాసింది ఎవరంటే తిరుత్తక్కర్ దేవాస్ రాశాడు.
ఇది సంగం యొక్క లిటరేచర్.